అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వారి కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యామిలీ దాంతోపాటు స్నేహారెడ్డి ఫ్యామిలీ ఒకరొకరు చేరుకుంటా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా అల్లు అర్జున్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉందనేది మా ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పూర్తిగా అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వారి కోసం ఎవరు వస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ లింగారెడ్డి. అల్లు అర్జున్ ఇంటికి అయితే మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. అలాగే నాగబాబు, అలాగే అల్లు అర్జున్ వాళ్ళ అత్తగారు, అలాగే వారికి రిలేషన్స్ అంటే చుట్టాలు అయితే వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటి లోపలే ఉన్నారు. నాగబాబు ఇప్పుడే బయటకు అయితే వెళ్ళారు. అయితే అల్లు అర్జున్ విషయమే వాళ్ళు చర్చిస్తున్నట్లయితే తెలుస్తుంది. అసలు బెయిల్ వస్తుందా రాదా అని చెప్పేసి అయితే చర్చలు కొనసాగుతున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే హడావిడైతే నెలకొంది. మీడియా కావచ్చు, అటు కొన్ని చిన్న అంటే అభిమానులు కూడా వస్తున్నారు చాలా మంది. అయితే వారిని పోలీసులు అయితే తిప్పి పంపిస్తున్నారు. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా భారీగా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం అరౌండ్ 10 to 11 ఈ మధ్యలో అయితే అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మనం చూసుకోవచ్చు, డిసెంబర్ 4వ తేదీన సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ కూడా మృతి చెందింది. సో దీనిపై అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే థియేటర్ సంబంధించి అయితే 2 మేనేజర్లు అరెస్ట్ చేయగా తాజాగా అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే హైకోర్టును ఆశ్రయించగా పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి వైద్య పరీక్ష నిమిత్తం గాంధీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు అయితే తీసుకెళ్లారు. మరోవైపు హైకోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే అల్లు అర్జున్ మీద BNS 105, 118 సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేశారు. సో ఇవన్నీ బెయిలబుల్ కేసులని, సో బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది చెప్తున్నాం. మరోవైపు అల్లు అర్జున్ తో వారి మామ కూడా అల్లు అర్జున్ తో పాటే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఇంకో బ్రేకింగ్ కూడా అందుతా ఉంది. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో బయలుదేరనున్నారు. ఆయన్ని అల్లు అర్జున్ ఇంటి వద్దకు తీసుకొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అలిగారెడ్డి ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చిందంటే ఇంటి వద్దకే వస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర వెళ్ళినట్టయితే అక్కడ ఏమైనా భద్రతా విషయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చేది ఉంటే అల్లు అర్జున్ ఇంటికే వస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ స్నేహితుడైన శిల్ప మనం చూసుకోవచ్చు, గతంలో ఆయన తరఫున కూడా నంద్యాలలో అయితే ప్రచారం చేశారు. సో కాసేపట్లో కూడా ఆయన కూడా అల్లు అర్జున్ ఇంటికి రానున్నట్లయితే మనకు సంవత్సరం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ.